అందరికీ మరణాత మరణాత మరణాత. ప్రభు యొక్క సన్నిధానములోనికి వచ్చిన మనెల్లరికును మన ప్రియుడు, మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, కనికరము, సమాధానము దేవదేవుడు దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వాక్యము. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మా కొరకై సిలువలో మీ యొక్క శరీరమును అర్పించి సర్వలోకమును రక్షించినటువంటి సర్వోపకారివైన మా దేవా, మీ ఘనమైన నామమునకు వందనములు. ప్రభువా, నీ యొక్క సన్నిధానములో చేరినటువంటి మా అందరితో మీరు మాట్లాడమని, మీ వాక్యము ద్వారా మమ్మను బలపరచమని మా మంచి బోధకుడై ఉన్న యేసు స్వామి ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి మరణాత. చదవబడినటువంటి వాక్య భాగములో నుండి గడిచిన దినముల నుండి కొన్ని మాటలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. సిలువను గూర్చినటువంటి వార్త. ఈ సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్నటువంటి వారికి ఎలా ఉందో, రక్షించబడుచున్నటువంటి వారికి ఎలా ఉందో నేర్చుకుంటూ, ఈ యొక్క సిలువలో, ఈ యొక్క సిలువ ద్వారా విమోచన అని, ఈ సిలువ ద్వారా దేవునికి సమీపస్తులమగుతూ ఉన్నాము అని, ఈ సిలువ ద్వారా దేవుని మహోగ్రత నుండి తప్పించబడుతున్నాము అనేటువంటి మాటలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే మరొక మాటను మనం గమనించిన వారమైతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, వాక్య భాగాలలో మనం గమనిస్తే హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనం. పాపము చేయువారే మరణమునందును తండ్రి యొక్క దోష శిక్షలు కుమారుడు మోయటలేదా? మోయటలేదని తండ్రి మోయాడు. చూడండి, వాక్య భాగాన్ని మనం గమనించిన వారమైతే, ఈ వాక్య భాగాలలో రాయబడినటువంటి మాట పాపి అయినటువంటి మానవుని యొక్క దోషమును బట్టి ఈ వాక్యం రాయబడుతూ ఉంది. వ్రాయబడినటువంటి మాటను మనం గమనించిన వారమైతే, పాపము చేయువాడే మరణమునందును. అమ్మా, పాపము చేయువాడే, అందరూ చెప్పండి, ఎవరట? పాపము చేయువాడే మరణమునందును. అయితే తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయటం లేదని, కుమారుని దోష శిక్షను తండ్రి మోయాడు. వాక్యం చెబుతూ ఉన్నమాట, నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. నీతిపరుని నీతి. ఎవరు నీతిపరుడు అంటే, సిలువలో మనందరి నిమిత్తమై బలియాగమైన దేవదేవుడే నీతిపరుడు. ఆ నీతిపరుని యొక్క నీతి ఎవరికి మాత్రమే చెందుతుందయా అంటే, నీతిమంతులకు మాత్రమే చెందుతుంది. అర్థమైందండి? అమ్మా, కొంచెం అర్థం చేసుకోండి ఈ మాట. అయా, నీతిపరుడైనటువంటి వాని యొక్క నీతి ఎవరికి చెందుతుంది అంటే, ఎవరైతే నీతిమంతులో వారికి ఆ నీతి చెందుతుంది. వాక్య భాగములో చెప్పబడినటువంటి మాటను చూస్తే, అయ్యా, సిలువలో బలియాగమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుడు. ఎందుకంటే ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ దోషము కూడా లేదు. ఏమండి,
ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ దోషమును కూడా లేదు. రోమపత్రికలో ఈ మాట వ్రాయబడింది, 6వ అధ్యాయము 23వ వచనము. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము ప్రభు అయిన యేసుక్రీస్తునందు, చూడండి అయ్యా, పాపము నుండి వచ్చు జీతము మరణము, దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట. అయ్యా, దేవుని యొక్క వాక్యములో రాయబడినటువంటి మాటలను చూస్తే దేవుని కృప వలన మనం ఏం చేయబడుతూ ఉన్నాము అంటే నిత్య జీవాన్ని పొందుకుంటున్నాం. దేవుని కృప వలన నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. నీతిమంతులముగా ఉన్నాం కాబట్టే నిత్య జీవాన్ని పొందుకుంటున్నాం. ఆయన కృప లేనిదే మనం నీతిమంతులముగా తీర్చబడలేము. ఆయన కృపను బట్టియే దేవుడు మనలను నీతిమంతులుగా ఎంచాడు. మనలో ఉన్నటువంటి ఈ నీతిని బట్టే మనము పరలోకము లేదా చూడండి ప్రభు యేసునందు నిత్య జీవాన్ని పొందుకునే వారముగా ఉంటూ ఉన్నాం. అంతేకాకుండా 4వ అధ్యాయము 25వ వచనములో కూడా చూడండి, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, వినండి మాట, యేసయ్య మన అపరాధముల నిమిత్తమై ఏం చేయబడ్డాడండి అంటే మనం చేసినటువంటి తప్పిదములకు, మనం చేసినటువంటి శిక్షలకు, మనం చేసినటువంటి దోషములకు మనము శిక్షను అనుభవించాలి. కానీ మన నిమిత్తమై ఎవరు అనుభవిస్తూ ఉన్నారు? ఈ వాక్యం చెప్పబడింది, మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి మనము నీతిమంతులుగా, చూడండి ఏం చేయబడాలట? నీతిమంతులం. మనందరము కూడా నీతిమంతులం అవ్వాలి. ఏమండి, అర్థమవుతుందా? ఈ సిలువ మనలను నీతిమంతులను చేస్తుంది. ఈ సిలువ వార్త మనలను నీతిమంతులనుగా చేస్తుంది. మన అపరాధముల నిమిత్తమై ఆయన అప్పగించబడ్డాడు. మనము నీతిమంతులం అవడానికి ఆయన మరణించి పునరుద్ధానుడుగా తిరిగి లేచాడు. వాక్య భాగాలలో వ్రాయబడినటువంటి మాటలను చూస్తే, అంతేకాకుండా 3వ అధ్యాయములో ఏమండి 11వ వచనాన్ని మనం చూస్తే, అమ్మ దేవుడు చెప్పిన మాటలు, నీతిమంతుడును లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, దేవుని వెతుకువాడు ఎవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయు వాడొక్కడైనను లేడు. ఏమండి, వాక్య భాగాలను మనం గమనించిన వారమైతే, అయ్యా ఈ భూమి మీద నీతిమంతుడు అనేటువంటి వాడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి ఏం చేయబడి ఉన్నారటండి? ఏమండి, అందరూ కూడా అపరాధం చేసిన వారే, దోషము చేసిన వారే, తప్పిదములు చేసిన వారే, త్రోవ తప్పి నడుచుచూ ఉన్నటువంటి వారే. అయితే మన దోష శిక్షను ఎవరు భరించారయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు భరించారు. వాక్య భాగాన్ని మనం గమనించిన వారమైతే ఈ వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, అమ్మా పాపి అయినటువంటి మానవుడు దోషి. ఎవరు దోషులు చెప్పండి? ఎవరు దోషులండి? చూడండి, ఈ వాక్యములో రాయబడిన మాటలు, నీతిమంతులుగా మనలను చేర్చడానికి యేసయ్య సిలువలో బలియాగమయ్యాడు. అయితే ఎవరు పాపులు అంటే మనం పాపులం.
మనం పాపులం. ఈ వాక్య భాగాలన్నీ కూడా ఏం చెబుతూ ఉన్నాయి అంటే, నీతిమంతుడు ఎవ్వడు కూడా లేడు. ఒక్కడైనా నీతిమంతుడు ఉన్నాడంటే ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. అయితే మన గురించి వాక్యాలు చెప్పాయి, దేవుని గురించి వాక్యాలు ఏం చెబుతూ ఉన్నాయో కూడా చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి చెప్పబడుతున్నటువంటి మాటలు, యేసు పాపరహితుడు. ఎవరండి? యేసు పాపరహితుడు. అంతేకాకుండా ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధతను గురించి అనేకులు సాక్ష్యమిస్తూ ఉన్నారు. ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధత ఏంటి? ఆయనలో ఉన్నటువంటి సాక్ష్యమును గూర్చి, పరిశుద్ధతను గూర్చి సాక్ష్యం ఇచ్చేటువంటి వారు ఎవరు అనేది మనం చూస్తే, మొదటిగా చూద్దామండి. యేసయ్య నీతిపరుడు, యేసయ్య పరిశుద్ధుడు అని ఎవరైనా సాక్ష్యం ఇచ్చారా? అవండి, మనం సిలువ దగ్గర ఉన్నాం కాబట్టి ఈ యొక్క పరిశుద్ధ గురువారం దినమున జరిగినటువంటి సన్నివేశాలను మాత్రమే నేర్చుకుందాం. పిలాతు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, లూకా సువార్తలో 23వ అధ్యాయము 4వ వచనం. పిలాతు ప్రధాన యాజకులతో, ఈ మనుషుని యందు నాకు ఏ నేరమును కనబడలేదు. ఇదిగో ఆయన నీతిమంతుడు, ఇదిగో ఆయన పరిశుద్ధుడు. ప్రధాన యాజకుల ఎదుట, జనసమూహముల ఎదుట పిలాతు చెప్పుతూ ఉన్నటువంటి సాక్ష్యం, ఆయన నీతిమంతుడు. అవండి, అంతేకాకుండా ఇంకెవరైనా చెప్పారా? ఇంకా ఎవరైనా యేసయ్యను గూర్చి, ఆయన పరిశుద్ధతను గూర్చి, ఆయన నీతి పరుడని సాక్ష్యం ఇచ్చిన వారు ఎవరైనా ఉన్నారా? మనం ఈ యొక్క సిలువ దగ్గరే నేర్చుకుందాం. ఇంకా చెప్పాలి. చూడండి, వాక్య భాగాలలో మనం గమనిస్తే 27వ అధ్యాయం మత్తయి సువార్త 19వ వచనములో, అతని భార్య, ఎవరటండి? ఎవరైనా? పిలాతు భార్య ఏమని చెబుతుందో తెలుసా? అయ్యా, నీవు ఆ నీతిపరుని జోలికి పోవద్దు. యేసయ్య నీతిపరుడని పిలాతు ఒప్పుకుంటున్నాడు. యేసయ్య నీతిపరుడని పిలాతు భార్య చెబుతూ ఉంది. ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళిన వారమైతే, ఇంతకుముందు చెప్పారు, సిలువ దగ్గర వ్రేలాడుతూ ఉన్నటువంటి దొంగ. చూడండి, లూకా సువార్తలో 23వ అధ్యాయము 40వ వచనములో, అయితే గద్దించి, అదే శిక్షా విధిలో మనం ఉన్నాం కదా, దేవునికి భయపడమా? న్యాయమే. మనం చేసిన వాటికి పొందుచూ ఉన్నాము. కానీ ఈయన ఏం చేయలేదట? ఏ తప్పిదం చేయలేదు. ఈయన నీతిపరుడు, ఈయన పరిశుద్ధుడు. వాక్య భాగాలు చెప్పబడుతున్నటువంటి మాట పిలాతు చెబుతున్నాడు, పిలాతు భార్య చెబుతూ ఉంది, వ్రేలాడదీయబడినటువంటి కుడివైపు ఉన్నటువంటి దొంగ చెబుతూ ఉన్నాడు. ఏమనో తెలుసా? ఆయన నీతిపరుడు, ఆయనలో ఏ నేరము లేదు. ఏమండి, వాక్య భాగాన్ని చూస్తే లూకా సువార్తలో 23వ అధ్యాయము 47వ వచనములో,
శతాధిపతి జరిగినది చూచి, అమ్మా ఈ మనుష్యుడు, అమ్మా ఎవరు చెబుతున్న సాక్ష్యం ఇది? శతాధిపతి చెబుతున్నాడు ఈ సిలువ దగ్గర. అయ్యా ఇదిగో మీరందరూ కూడా ఈయనలో దోషం ఉందని, పాపము చేశాడని, ఈయనలో శిక్ష ఉందని, ఈయన అతిక్రమించాడని, ఆజ్ఞను మీరాడని అంటున్నారు కదా. శతాధిపతి అంటున్నాడు, ఆయన ఎవరో తెలుసా? నీతిపరుడు, నిజముగా నీతిపరుడు. ఏమండి, వాక్య భాగాన్ని ఇంకా మనం గమనించిన వారమైతే లూకా సువార్తలో 21వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చూస్తే, ఏమండి 23వ అధ్యాయం 41వ వచనం, మనకైతే ఇది న్యాయమే, చేసిన వాటికి పొందుచున్నాము, కానీ చెప్పి చూచి. చూడండి, ఆ వృత్తాంతాన్ని అంతటిని కూడా మనం గమనించిన వారమైతే, సిలువలో దొంగ మాట్లాడాడు, ఆయన నీతిపరుడని. శతాధిపతి మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన నీతిపరుడు అని. నీతిపరుడు అని. అయితే మనకు గూర్చినటువంటి సాక్ష్యం ఏంటి అమ్మా? మన గూర్చినటువంటి సాక్ష్యము ఏంటి? మనల్ని నీతిమంతులుగా ఎవరు ఎంచుతూ ఉన్నారు? మనము నీతిమంతులమని ఎవరు చెబుతూ ఉన్నారు? ఏమండి, మనము నీతిమంతులమని ఎవరు చెబుతున్నారు? యేసుని నీవు అంగీకరించిన తరువాత, యేసుని నీవు విశ్వసించిన తరువాత, యేసు మార్గములో నీవు నడుస్తూ ఉన్న తరువాత, నీవు మరణించిన నిన్నేమంటారో తెలుసా? నీతిమంతులు అంటారు. ఏమండి, ఈ లోకమును నీవు విడిచిన తరువాత కూడా నీవు ఏ విధంగా ఉంటావు అంటే నీతిమంతులుగా ఉంటావు. సొలొమోను అంటాడు, నీతిమంతులను జ్ఞాపకము చేసుకోవడము ఆశీర్వాదకరం. ఈ నీతి మనకు ఎలా వచ్చింది అంటే, పాపము చేసినటువంటి మనం, దోషములు చేసినటువంటి మనం, ఆజ్ఞను మీరినటువంటి మనం, అపరాధము చేసినటువంటి మన నిమిత్తమై యేసయ్య సిలువలో అప్పగించబడ్డాడు. కాబట్టి మనం ఏం చేయబడ్డామో తెలుసా? నీతిమంతులముగా తీర్చబడుతూ ఉన్నాం. ఆ సిలువే లేకపోతే మనకు నీతి అనేదే లేదు. నీతిమంతులముగా మనం తీర్చబడే వారమే కాదు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సిలువ బలి యాగము ద్వారా నీతిమంతులముగా తీర్చబడి ఎంత గొప్ప ఆశీర్వాదాలను మనము పొందుకుంటూ ఉన్నాము అంటే, రోమాపత్రికలో 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే, అమ్మా వినండి, అయ్యా మీరు ఎవరి యందు విశ్వాసం ఉంచారు? చెప్పండి, అందరూ చెప్పండి. యేసయ్య నా కొరకై సిలువలో బలియాగమయ్యాడు. యేసయ్య నా పాపములను సిలువ మీద భరించాడు అని సిలువ మీద మరణించినటువంటి యేసయ్య వైపు విశ్వాసం ఉంచారు. అయితే విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మనం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా, వినండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడ్డాం. అయ్యా నీవు నీతిమంతుడుగా తీర్చబడి ఏం పొందుకున్నావో తెలుసా? దేవునితో సమాధానాన్ని పొందుకున్నావు. హల్లెలూయా. ఏమండి, ఎవరితో సమాధానం కలిగింది? మనం నీతిమంతులముగా తీర్చబడ్డాం కాబట్టి దేవునితో సమాధానం అనేది కలిగింది. ఇంకా రెండవ ఆశీర్వాదము ఏంటో తెలుసా?
తీతుకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము, ఏమండి 3వ అధ్యాయము 6-7 వచనాలను చూస్తే, మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి చాలండి. ఏమండి వాక్య భాగం చెబుతూ ఉన్న మాట శ్రద్ధగా వినండి. మనం ఆయన కృప, ఏమండి ఆయన కృప వలనే మనం ఏం చేయబడ్డాం? నీతిమంతులముగా తీర్చబడి నిత్య జీవమునకు వారసులమయ్యాం. అర్థమైందండి? ఆయన కృప లేకపోతే మనం నీతిమంతులు, పాపం చేసింది మనం, తప్పు చేసింది మనం, శిక్షను భరించవలసింది మనం, ఆజ్ఞను మీరింది మనం. అయితే మన నిమిత్తమై బలియాగమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన మన మీద కృప చూపించి కృప కలిగినటువంటి దేవుడు ఆయన. ఆ కృప కలిగినటువంటి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడయ్యా అనేది చూస్తే ఈ వాక్య భాగం చెబుతూ ఉంది, అయ్యా మనందరము కూడా నిత్య జీవమునకు వారసులమయ్యాం. ఏమండి నిత్య జీవానికి వారసత్వాన్ని సంపాదించుకున్నాం ఆయన కృపను బట్టే. మరొక దీవెనను మనము చూస్తే రోమాపత్రికలో 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనిస్తే, ఆయన రక్తము వలన మనము నీతిమంతులముగా తీర్చబడి ఆయన ద్వారా, అమ్మా వినండి, అయ్యా నీవు నీతిమంతుడు అయ్యావు కదా, నీతిమంతుడుగా నీవు అయిన తరువాత దేవుడు నిన్ను ఏం చేశాడు అంటే ఉగ్రత నుండి తప్పించాడు. ఆయన రక్తము వలన నీతిమంతులముగా తీర్చబడ్డాం. రక్తము వలన నీతిమంతులముగా తీర్చబడినటువంటి మనము ఉగ్రత నుండి తప్పించబడ్డాం. 1 దేవునితో సమాధానము, 2 నిత్య జీవమునకు వారసత్వము, 3 అమ్మా ఉగ్రత నుండి రక్షణ. ఉగ్రత నుండి రక్షణ దేనిని బట్టో తెలుసా? మనము నీతిమంతులముగా అగుటను బట్టి. నీవు నీతిమంతుడుగా కాకుండా ఉంటే శిక్షకు అర్హుడవే, కానీ నీవు నీతిమంతుడు అయ్యావు కదా, నీకు దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదములో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాటల్లో ఇంకా అనేకమైన మాటలు ఉన్నాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు, ఏమండి అయా నీతిమంతుడైనటువంటి నా నిమిత్తం జనులు మిమ్ములను నిందించి హింసించి అబద్ధములు చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అంటే నీతిమంతుడైనటువంటి ప్రభువు నిమిత్తం ఏమనుభవించాలట? శ్రమను అనుభవించాలి. చూడండి, ఈ మాటలను మనం గమనించిన వారమైతే మనం నీతిమంతులముగా తీర్చబడాలి అంటే నీతిమంతుడైన ప్రభువు నిమిత్తం శ్రమలను అనుభవించాలి. చూడండి, ఈ మాటను కూడా చూద్దాం. పేతురు గారు రాస్తూ అంటాడు మొదటి పత్రికలో 4వ అధ్యాయం 16వ వచనం, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి
అమ్మా ఏం చేయాలట? అందరూ వినండి. అయ్యా, నీవు శ్రమ పడ్డావా, కొట్టబడ్డావా, నీ మీద అబద్ధాలు పలుకుతున్నారా, నీ మీద చెడ్డ మాటలు పలుకుతూ ఉన్నారా, అరే నేను ఎందుకు క్రైస్తవుడయ్యాను రా బాబు అని నీవు అనుకుంటున్నావా? సిగ్గుపడకు. దేవుడు చెబుతున్న మాట, క్రీస్తు నామము నిమిత్తము సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవునిని మహిమపరచవలెను. అయ్యా, నీవు సిగ్గుపడద్దు, నీవు నీతిమంతుడు అవుతావు. నీవు శ్రమను అనుభవిస్తే నీతిమంతుడు అవుతావు. వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, క్రీస్తు నిమిత్తం శ్రమలను అనుభవించే వారముగా మనం ఉండాలి. ఏమండి, వాక్య భాగాలలో ఆయన మాట్లాడుతూ ఒకటేమో దేవునితో సమాధానం కలుగుతుంది, పరలోకమునకు నిత్య జీవమునకు వారసత్వం దొరుకుతుంది, ఆయన ఉగ్రత నుండి నీవు తప్పించబడుతూ ఉన్నావు. అయితే ఈ లోకములో నీవు శ్రమలు అనేది అనుభవిస్తే నీతిమంతుడుగా తీర్చబడతావు. ఈ లోకములో క్రీస్తు నిమిత్తమై నీవు శ్రమ పడితే నిన్ను నీతిమంతుడు అంటారు. ఆయన అంటాడు కదా, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. ఏంటట? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరొక మాటను చూద్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 38, 39 వచనాల్లో, మీరు ఈయన ద్వారానే పాపక్షమాపణ, మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఆ విషయములన్నిట్లో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతులుగా తీర్చబడుననియు మీకు తెలియగాక. ఏమండి, దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది, అయ్యా ఆయన బలియాగము ద్వారానే పాపక్షమాపణ, సమస్త పాపములకు క్షమాపణ ఎవరి ద్వారా అంటే ఆయన బలియాగము ద్వారానే. ఆయన బలియాగము ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడి మనలో ఉన్నటువంటి సమస్త పాపములు క్షమించబడ్డాయి. అర్థమైందండి? నీతిమంతులముగా ఎప్పుడయ్యామో తెలుసా? ఆయన బలియాగము ద్వారా మనలో ఉన్నటువంటి సమస్త పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి. కాబట్టి మనం ఏం చేయబడ్డాం? నీతిమంతులమయ్యాం. ఆయనను బట్టి శ్రమను అనుభవించాం కాబట్టి మనము నీతిమంతులమయ్యాం. ఆయన మనల్ని ఉగ్రత నుండి తప్పించాడు కాబట్టి నీతిమంతులమయ్యాం. ఆయన మనతో సమాధాన పడ్డాడు కాబట్టి నీతిమంతులము అయ్యాం. ఈ వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాటను గమనించిన వారమైతే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, రోమాపత్రికలో 5వ అధ్యాయము 17వ వచనములోనే మరి నిశ్చయముగా వాక్య భాగం చెప్పబడుతున్నటువంటి మాట, ఆయనతో కలిసి ఏలు భాగ్యము. ఏమండి, మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై, చూడండి, ఆ ఒకని ద్వారానే ఏలిని ఎడల కృపాబాహుల్యము నీతి దానమును పొందువారు జీవము గలవారై. కృపా బాహుల్యము, ఆయన కృపా భాగ్యము ఏంటి అంటే ఆయన మరణము ద్వారా ఆయనతో కలిసి మనము కూడా ఏలుబడి చేయు భాగ్యము. ఏమండి, ఆయన సమస్త సృష్టిని ఏలుబడి చేస్తూ ఉన్నాడు.
అయితే ఆయన కృప బాహుల్య భాగ్యము, చూడండి అక్కడ వ్రాయబడినటువంటి మాట, కృప బాహుల్యము నీతి దానమును పొందువారు జీవము గలవారై. నీతిమంతులముగా తీర్చబడినటువంటి మనము, జీవము కలిగినటువంటి మనము నీతిమంతులముగా ఉన్నాం కాబట్టి ఆయనతో కూడా ఏలు భాగ్యాన్ని దేవదేవుడు దయచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవదేవుని యొక్క వాక్య భాగం తెలియచేయబడుతున్నటువంటి మాట, అయ్యా ఈ నీతిమంతుల భాగ్యము ఏంటి అంటే ఆయనతో కలిసి ఏలు భాగ్యము. చెప్పండి ఏంటండి? నీవు నీతిమంతుడుగా తీర్చబడితే ఆయనతో ఏలుబడి చేస్తావు, ఆయనతో కలిసి ఏలుబడి చేస్తావు. ఈ గొప్ప భాగ్యాన్ని ఇచ్చింది ఏంటో తెలుసా? ఈ సిలువే. చూడండి, మనం చివరిగా ఈ మాటను చూస్తే మరొక మాట వ్రాయబడి ఉంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సిలువ వార్త ద్వారా నీతిమంతులముగా మనం తీర్చబడ్డాం. ఎవరు నీతిమంతులు, ఎవరు నీతిమంతులు కాదో ప్రభు చెప్పాడు. అయ్యా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అంటూ ఉన్నాడు. అయితే పాపులమైనటువంటి మనలను నీతిమంతులుగా చేయుటకు ప్రభువే సిలువలో బలియాగమయ్యాడు. ఆయన మనలను నీతిమంతులుగా చేసి మనకిచ్చిన ఆశీర్వాదములు ఏంటి అంటే, ఒకటి దేవునితో సమాధానం కలిగింది, రెండు ఆయనతో నిత్య జీవ వారసత్వము మనకు కలిగింది, మూడు ఉగ్రత నుండి మనము తప్పించబడ్డాం, నాలుగు ఆయన నిమిత్తం శ్రమలు అనుభవించే భాగ్యం, ఐదు ఏమండి సమస్త పాపములకు క్షమాపణ, సమస్త పాపములకు క్షమాపణ, ఆరు ఏంటో తెలుసా? మనము నీతిమంతులముగా ఉంటే ఆయనతో కలిసి ఏం చేస్తాం? ఏలుబడి చేస్తాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన పాపములు, అపరాధములు, దోషములు, నిందలు, అవమానములు, శ్రమలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రభు ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపపడి నీతిమంతులముగా తీర్చబడు భాగ్యము దేవదేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరుడైన మా తండ్రి యేసయ్యా, మీ ఘనమైన నామమును కొందనాలు ప్రభువా. నీ వాక్యమును బట్టి మీరు మాతో మాట్లాడారు, వాక్యములో ఉన్న సంగతులను తెలియచేశారు, అందును బట్టి నీకు వందనాలు అయ్యా. నీ సిలువను బట్టి, నీ సిలువ యందు విశ్వాసం ఉంచిన మేము, నీ సిలువ యందు నమ్మకం ఉంచిన మేము, నీ సిలువ దగ్గర చేరినటువంటి మేమందరము కూడా నీతిమంతులముగా తీర్చబడి నీతో నైనా ఏలుబడి చేయు భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత మరణాత మరణాత.